వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. కృష్ణా జలాలతో ప్రజల దాహార్తిని తీరుస్తాం. పుంగమ్మ చెరువు పరిశీలనలో మధుసూదన్ నాయుడు. నలభై సంవత్సరాల తర్వాత కలిసిన పూర్వపు విద్యార్థులు. జాతీయ రహదారులు ప్రమాదకరంగా మట్టి కుప్పలు. శాస్త్రోక్తంగా జరిగిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి విగ్రహ ప్రతిష్టాపన. వార్తలోని వివరాలు. ఏవియన్ ఇన్ఫ్లుయెంజాపై పౌల్ట్రీ రైతులు అప్రమత్తంగా ఉండాలని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. పౌల్ట్రీ పక్షుల్లో అధిక సంఖ్యలో మరణాలు సంభవించినట్లయితే వెంటనే పశుసంవర్ధక శాఖకు మరియు జిల్లా కలెక్టరేట్ కంట్రోల్ రూమ్కు సమాచారం ఇవ్వవలసిందిగా సూచించారు. ఏవియన్ ఇన్ఫ్లుయెంజా పక్షి నుంచి పక్షికి మాత్రమే వ్యాపిస్తుంది. ఇది పక్షుల నుంచి మనుషులకు వ్యాపించదు. అందువల్ల పౌల్ట్రీ రైతులందరూ అప్రమత్తంగా ఉండి పౌల్ట్రీ పక్షులు పెద్ద సంఖ్యలో మరణిస్తున్నట్లు అయితే వెంటనే సంబంధిత శాఖను సంప్రదించాల్సిందిగా తెలియజేశారు. పశుసంవర్ధక శాఖ నెంబర్లు 7013119447, జిల్లా కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ నెంబర్ 0872242730. పొంగనూరులో పొంగమ్మ చెరువుకు కృష్ణా జలాలు తీసుకొచ్చిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకే దక్కుతుందని నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మధుసూదన్ నాయుడు పేర్కొన్నారు. ఆదివారం పార్టీ శ్రేణులతో కలిసి చెరువులో నీటి మట్టాన్ని పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడారు. 2018లో మళ్ళీ ఇప్పుడు ఈ పుంగమ్మ చెరువుకు కృష్ణా జలాలు తీసుకొచ్చిన ఘనత సీఎం చంద్రబాబు నాయుడుకే దక్కుతుందని అన్నారు. చెరువుకు నీరు రావడంతో పంట పొలాలు, త్రాగునీటి సమస్య తీరనుందని చెప్పారు. కార్యక్రమంలో మధుసూదన్ రాయల్, సుబ్రహ్మణ్యం రాజు, పెదమోహన్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఈ పొంగనూరు పొంగమ్మ చెరువు దాదాపు 400 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. ఈ చెరువు పూర్తిగా కూడా కానీ గత పాలకుల ప్రభుత్వంలో, గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో సుమారు 150 నుంచి 160 ఎకరాలు భూమి ఆల్మోస్ట్ ఆక్రమించుకోవడం జరిగింది. కొంత విస్తీర్ణాన్ని అంతా కూడా కానీ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ 33 కోట్లతో ఇక్కడ ఒరిగింది ఏమి లేదు. వాళ్ళు చేసినప్పటికీ ఇక్కడ ఒరిగింది ఏమి లేదు. ప్రజలను వాళ్ళు ఉద్ధరించింది లేదు. రాష్ట్రంలో మనము ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి పరిపాలనలో భాగంగా ఈరోజు ఈ చెరువుని 2018లోనూ తెలుగుదేశం పార్టీలోనే మనము ఈరోజు నింపడం జరిగింది. ఈ రోజు కూడా ఈ చెరువు అంతా కూడా కానీ మనం ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సుల మేరకు ఇక్కడ ఈ పొంగమ్మ చెరువు నీటితో కలకలలాడుతూ ఉంది. ఈరోజు పొంగనూరు ప్రజలందరూ కూడా కానీ చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ హర్షం వ్యక్తం చేసుకోవడం జరుగుతూ ఉంది. శ్రీనివాస మంగాపురంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణంతో వైభవంగా ప్రారంభమయ్యాయి. ఫిబ్రవరి 16వ తేదీ వరకు జరిగే ఈ వేడుకల్లో 12వ తేదీన గరుడ సేవ, 13న స్వర్ణరథం, 15న రథోత్సవం, 16న చక్ర స్నానం ప్రధాన ఘట్టాలు. భక్తుల రద్దీ దృష్ట్యా టీటీడీ ఈవో రవిచంద్ర ఆధ్వర్యంలో అధికారులు పటిష్ట ఏర్పాట్లు చేశారు. స్వామివారి వాహన సేవకు వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు.
శ్రీనివాస అర్పణమస్తు. దానం యాత్రాదానం తర్వాత తీయండి పవిత్రాన్ని. అక్షతలు ఆ పాత్ర కావాలమ్మా. శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ తే నమః. అద్య పూర్వోక్త ఏవం గుణ విశేషణ విశిష్టాయాం అస్యాం శుభతిథౌ శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి యొక్క వార్షిక బ్రహ్మోత్సవాలు ఈరోజు మొదలయ్యి అంటే 16వ తారీఖు వరకు ఘనంగా జరుపుకోవడం కోసం ఏర్పాటు చేయడం జరిగింది. 12వ తారీఖున గరుడ సేవ. ఆ రోజు పెద్ద సంఖ్యలో జనాలు వస్తారని అనుకుంటున్నాం. ప్రతిరోజు కూడా అందరూ పెద్ద సంఖ్యలో వచ్చి అందరికీ చక్కని ఆధ్యాత్మిక అనుభూతి కలగాలని అన్ని ఏర్పాట్లు వాళ్ళు చేస్తున్నారు. అందరూ కలిసి సో అందరికీ అంతా మంచి జరగాలని, ఈ లోక కళ్యాణం కోసం అందరూ పూజ చేస్తున్నారు. అందరికీ మంచి జరగాలని. ఉద్యోగుల బకాయిలపై బడ్జెట్లో పరిష్కారం చూపాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘ చిత్తూరు జిల్లా అధ్యక్షులు శివయ్య డిమాండ్ చేశారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ప్రభుత్వ ఉద్యోగులు ఆర్థిక అంశాల గురించి ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని ప్రజాప్రతినిధులకు వినతి పత్రం అందజేయడం జరిగింది. రాష్ట్రంలోని ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల ఆర్థిక ప్రయోజనాలు సుమారు 35,000 కోట్లకు చేరుకున్న నేపథ్యంలో రాష్ట్ర బడ్జెట్లో నిర్దిష్టమైన కేటాయింపులు చేపట్టాలని, లేని పక్షంలో ప్రత్యామ్నాయంగా పరిష్కారం చూపాలని సంఘ సభ్యులు కోరారు. 2026-27 సంవత్సరం బడ్జెట్లో పొందుపరచాలని కోరారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన ఎన్నికల హామీలు, CAPS, GPS విధానాలను సమీక్షించి ఏడాదిలోపు పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చి ఉన్నారని గుర్తు చేశారు. ఉపాధ్యక్షులు దేవినేని నరేష్ బాబు, కోశాధికారి దేవకుమార్ చలపతి, పుంగనూరు తాలూకా కార్యదర్శి అక్బర్ అలీ, సహాధ్యక్షులు నాగినాయక్, చిత్తూరు తాలూకా అధ్యక్షులు మోహన్, బంగారుపాలెం తాలూకా అధ్యక్షులు సురేంద్రనాథ్ రెడ్డి, ఉపాధ్యక్షులు సిరాజుద్దీన్, నాయకులు నరసింహప్రసాద్, విద్యాసాగర్, మోహన్ బాబు తదితరులు పాల్గొన్నారు. పుంగనూరులో జాతీయ రహదారి ప్రమాదకరంగా మారింది. రోడ్డుకు ఇరువైపులా మట్టి కుప్పలు దర్శనమిస్తున్నాయి. చెన్నై, ముంబైకి ప్రధాన రహదారి ఇది. నిత్యం వేలాది వాహనాలు ఈ మార్గంలో ప్రయాణిస్తూ ఉంటాయి. గృహాలను కూల్చివేసినప్పుడు ఆ వ్యర్థాలను బాలాజీ కాలనీ నుంచి ఉలవల్దిన్నె సచివాలయం వరకు పలంనేరు రోడ్డులో డంపింగ్ చేస్తున్నారు. ఆ మట్టి కుప్పలు రహదారికి 1 అడుగు దూరంలోనే డంప్ చేస్తున్నారు. వాహనదారులు కాస్త ఏమరిచినా ప్రమాదం జరిగే అవకాశం ఉంది. ఈ నెల 5వ తేదీన రాత్రి లగేజ్ ఆటో కారు ఢీకొన్న ప్రమాదంలో ఆ మట్టి కుప్పలు కూడా కారణమేనని ప్రమాదాన్ని చూసిన వారు చెబుతున్నారు. అధికారులు చర్యలు తీసుకోవాల్సి ఉంది. రోడ్డు భద్రతలో రహదారి నియమ నిబంధనలతో పాటు ఇలాంటివి కూడా గుర్తించి డంప్ అయి ఉన్న మట్టి కుప్పలను తొలగిస్తే బాగుంటుందని వాహనదారులు అంటున్నారు. ఇలా మరోమారు జరగకుండా వ్యర్థాలను డంప్ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. పట్టణం BMS క్లబ్ ఆవరణంలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఆదివారం ఉచిత కంటి వైద్య శిబిరం జరిగింది. వివిధ కంటి జబ్బులతో సమస్యలు ఎదుర్కొంటున్న వారు ఈ శిబిరానికి రాగా మదనపల్లి లయన్స్ కంటి హాస్పిటల్ డాక్టర్లు పరీక్షలు నిర్వహించి 17 మందిని ఆపరేషన్లకు ఎంపిక చేశారు. కార్యక్రమంలో డాక్టర్లు అనిల్, చక్రపాణి, బాబాజాన్, లయన్స్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. SC
చిట్టీలతో పాటు బడుగు బలహీన వర్గాల ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడానికి కృషి చేయడం జరుగుతుందని అన్నమయ్య జిల్లా సంఘ అధ్యక్షులు విజయ్ ప్రతాప్ పేర్కొన్నారు. ఆదివారం పుంగనూరు పట్టణంలోని జడ్పీ అతిథి గృహం ఆవరణంలో వివిధ ప్రజా సంఘాల నాయకులతో సమావేశం నిర్వహించారు. ఉద్యోగ రీత్యా ఎదుర్కొంటున్న సమస్యలను ఆయన దృష్టికి తీసుకొచ్చారు. రాష్ట్ర సంఘానికి తెలియజేసి సమస్యలు పరిష్కరిస్తారని హామీ ఇచ్చారు. నూతనంగా ఏర్పడినటువంటి అన్నమయ్య జిల్లాలో ఎస్సీ/ఎస్టీ ఉద్యోగుల సంఘాల అధ్యక్షునిగా ఎన్నికైనటువంటి విజయ్ ప్రతాప్ గారికి పుంగనూరు నియోజకవర్గ ఎస్సీ/ఎస్టీ బీసీ మైనార్టీ ఐక్య వేదిక అంబేద్కర్ భవన్ నుంచి కంగ్రాచులేషన్స్ చెప్తున్నాము. అదేవిధంగా ఉద్యోగాల్లో ఎలాంటి సమస్యలున్నా జ్యుడిషియల్ డిపార్ట్మెంట్లో ఉండి ఉద్యోగులు చాలు చేస్తానికి ముందుగా ఎన్నికైనటువంటి ఈ పదవి చేసినటువంటి రాష్ట్ర నాయకత్వానికి, అదేవిధంగా మన పుంగనూరు స్థానికుడు వాళ్ళ తండ్రి గారు మాకు బాగా గురువరీలు పిసిసి బ్యాంకులో మేనేజర్గా రిటైర్డ్ అయినారు. సుపరిచితులు కుటుంబంతో నాకు ఎంతో అనుబంధం ఉంది. అతనికి పదవి రావడం చాలా సంతోషకరం. ఇంకా అనేక మందికి సేవలు చేసి ఉద్యోగ సమస్యలు పట్టించుకొని పే బ్యాక్ టు సొసైటీ డాక్టర్ అంబేద్కర్ ఏదైతే కలగన్నాడో పూలే పెరియార్ నారాయణ సాహుమహారాజు వారి జీవిత చరిత్ర చదివి అర్థం చేసుకొని 10 మందికి సేవ చేయాలని చెప్పి కోరుకుంటూ ఆ భగవంతుడు పూలే పెరియార్ అంబేద్కర్ ఆశీస్సులు నిండుగా మెండుగా ఉండాలని కోరుకుంటూ ఇంకా ఉన్నతమైన పదవులు అలంకరించి ఎదగాలని ఉద్యోగ సంఘాలకు అధ్యక్షుడిగా ఎన్నికైన మన విజయ్ ప్రతాప్ గారు, ఆయన పేరులో ప్రతాపం ఉంది, ఆయన పేరులోనే విజయం ఉంది. అలాంటి గొప్ప వ్యక్తి మన జిల్లాకే గర్వకారణం. ఎందుకంటే ఒక ప్రతిభాశాలి కాబట్టి ఆయనకి ఈ పదవి అలంకరించింది. ఇట్లా మరెన్నో పదవులు అలంకరించి రాష్ట్ర స్థాయిలోనే మంచి గుర్తింపు తెచ్చుకుంటాడని మన పుంగనూరుకి ఒక గొప్ప పేరు తేవాలని ప్రతి ఒక్కరూ ఆశిస్తున్నాం. ఆయన మరింత ఉన్నత పదవులు అలంకరించి మన రాష్ట్రంలోనే గొప్ప ప్రతిభాశాలిగా జరగబోయే రోజుల్లో చూడగలము. అలాంటి గొప్ప వ్యక్తి మన పుంగనూరులో జన్మించడం మనకు గర్వకారణం. మరింత భగవంతుని ఆశీస్సులతో మరింత ఉత్సాహంగా ఆయన మంచి పదవులు అలంకరించి మన రాష్ట్రానికి వన్నీ తేవాలని కోరుకుంటున్నాం. మన ఎస్సీ/ఎస్టీ ఎంప్లాయీస్ అసోసియేషన్ తరఫునే కాకుండా మన బడుగు బలహీన వర్గాలకు ఏ విధమైన సహాయ సహకారాలైనా నా వంతు 100% నేను వాళ్ళ సమస్యని పరిష్కరించే ట్రై చేస్తాను. ఇంకా మీరు చూపించిన ఈ అభిమానము ఇవన్నీ ఎప్పటికీ నా మనసులో ఉంటాయి. మీకు ఏ సమస్య వచ్చినా నా తరఫున అయ్యేంత వరకు నేను చేయగలుగుతాను. పెద్ద దృష్టి తీసుకెళ్ళి మీకు ఏ సమస్య ఉన్నా నా వరకు తీసుకొస్తే నేను పరిష్కరించే ట్రై చేస్తాను 100%. అలాగే ఎస్సీ/ఎస్టీ ఎంప్లాయీస్ నిరుద్యోగ యువత కోసం కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేయాలని మా అజెండాలో పెట్టాము. మన స్టేట్ ప్రెసిడెంట్ వినాయకం గారితో మాట్లాడి ఇది కూడా మన కలెక్టర్ దృష్టికి, రాష్ట్ర అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళి ప్రతి నియోజకవర్గంలో ఎస్సీ/ఎస్టీ ఎంప్లాయీసే కాకుండా బీసీ బడుగు బలహీన వర్గాల అందరికీ నిరుద్యోగ కోచింగ్ సెంటర్ అనేవి ఏర్పాటు చేస్తే వాళ్ళు ఫర్దర్ ఏదో గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోవడానికి, ఏదో జాబ్లో పోవడానికి అనుకూలంగా ఉంటుంది. అలాగే ప్రతి కార్యాలయంలో అంబేద్కర్ ఫోటో పెట్టాలనేది కూడా మా అజెండాలు పెట్టుకున్నాము. మన రాజ్యాంగ నిర్మాత ఆయన మనము మర్చిపోకూడదు. మనకి ఇచ్చిన ఈ హక్కులని ఆయన ఇచ్చిన దయ కాబట్టి ప్రతి ఒక్క ఆఫీస్లో అంబేద్కర్ గారి ఫోటో ఉండే విధంగా కృషి చేస్తాము. అలాగే ఇంకేమైనా సమస్యలు ఉన్నా కూడా, ఉద్యోగుల సమస్యలు ఇంకేమన్నా చేయాలనుకున్నా కూడా మనం ముందుకెళ్ళి పై స్థాయి అధికారులతో, ఉన్నత స్థాయి అధికారులతో మాట్లాడి అవి జరగడానికి 100% మేము ట్రై చేస్తామని చెప్తున్నాం. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ప్రతిష్టాపన మహోత్సవం వైకానస ఆగమోక్తంగా వేద పండితులు నిర్వహించారు. పుంగనూరు మండలం వనమల్దిని గ్రామంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి నూతన విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం జరిగింది. ప్రాణ ప్రతిష్టాపన, కలశాకర్షణ, కలశాదివాస హోమం, నవగ్రహ హోమం, మృత్యుంజయ హోమం, నరసింహస్వామి వారి హోమం, పవమాన హోమం, మహాపూర్ణాహుతి, బలిహరణ, గోపూజ, నిరీక్షణ, ఫల పంచామృతాభిషేకం, మంగళ ద్రవ్యాభిషేకం, కుంభాభిషేకం, పుష్పాలంకరణ, మహామంగళహారతి, తీర్థ ప్రసాద వినియోగం జరిగింది. విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవంలో పుంగనూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మధుసూదన్ నాయుడు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. వేద పండితులు వేద ఆశీర్వాదం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో సోమల మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస నాయుడు, మధుసూదన్ రాయల్, పార్టీ నాయకులు పాల్గొన్నారు.
బాలురు ఉన్నత పాఠశాలకు చెందిన పూర్వపు విద్యార్థులు ఆదివారం ఆత్మీయ సమ్మేళనాన్ని ఘనంగా నిర్వహించుకున్నారు. 1984-85 విద్యా సంవత్సరంలో 10వ తరగతి చదివిన విద్యార్థులు 40 ఏళ్ల తర్వాత అదే పాఠశాలలో ఒకరినొకరు కలుసుకొని ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించుకున్నారు. మొదట జ్యోతి ప్రజ్వలనతో సమ్మేళనాన్ని ప్రారంభించారు. చదువుతున్నప్పుడు హై స్కూల్లో మొదటిగా చేరినప్పుడు ఉదయాన్నే మనమందరూ కూడా హాజరైనప్పుడు మన పాఠశాలని ప్రార్థనతో స్టార్ట్ చేసేవాళ్ళము. అందులో ముఖ్యంగా ఎప్పటికీ గుర్తుండిపోయేలా మన చంద్రశేఖర్ సార్ గారు శనివారం అయితే కమలాయక చూచుక కుంకుమతో అనే ప్రార్థనని ప్రారంభించేవారు. ఈ రోజు కూడా మనము ఈ గొప్ప కార్యక్రమాన్ని కూడా సార్ గారి ప్రార్థనతో 40 సంవత్సరాలు అయింది. ఇంకా మీదట కలుస్తామో లేదో, కలిస్తే కూడా ఉంటామో లేదో కూడా డౌట్ అయిపోయింది. అందుకు చాలా సంతోషం. ఇక్కడ కొంతమంది ఉన్నారు, వాళ్ళు కూడా నిండు నూరేండ్లు చక్కటి ఆరోగ్యంతో వాళ్ళు వర్ధిల్లాలని భగవంతుడు వాళ్ళు ఆ విధంగా ఆశీర్వదించాలని మనం అందరూ మనసారా కోరుకుందాం. తర్వాత తెలుగు యొక్క రుచిని, తెలుగు భాష యొక్క గొప్పతనాన్ని, తెలుగు భాష యొక్క మధురమను, తెలుగు భాష యొక్క తీయదనాన్ని మనకి తెలియజేసినటువంటి మాస్టరు ప్రముఖంగా చంద్రశేఖర్ సారు, తర్వాత మాకు ఇంటర్మీడియట్లో వాసుదేవరావు గారు మాకు దొరికారు. అటువంటి ఆ 4 వాళ్ళ యొక్క ఉపదేశంతో కాసంత మేము కూడా తెలుగుని కాసంత ఉచ్చారణగా నీట్గా శుభ్రంగా మాట్లాడేది నేర్చుకున్నాము. ఇంతమంది కలవడానికి కారణం ఒకరు ఇద్దరు ముగ్గురు కాదు, అందరూ కలిసి సహకారం చేస్తేనే ఇంతమంది మనం అయినాం. అంతేగాని ఏ ఒక్కరో ఇద్దరు ముగ్గురో కాదు, ఎంతో మంది దాదాపు 5-6 years నుండి 5 years నుండి ప్రయత్నం చేస్తున్నాం. అట్లే కిందనే వెళ్ళిపోతుంది. ఏమంటే ఈ మధ్యలో అందరూ చాలా మంది బాగా రెస్పాండ్ అయ్యారు. నెంబర్లు రాత్రి 9 గంటలకు కూడా పెడుతున్నారు. అరే బాబు ఈ నెంబర్ ఉందా లేదా యాడ్ చేయండి అని. చాలా సంతోషము. వేదాలు అదేవిధంగా ఉపనిషత్తులు కూడా, సనాతన ధర్మం కూడా గురువు యొక్క ప్రాముఖ్యతను తెలుపుతూనే ఉన్నాయి. దాంతో భాగంగా గురువు ఎంతటి వాడంటే, బ్రహ్మస్థానే కృతం పాపం విష్ణుస్థానే వినశ్రుతి, విష్ణుస్థానే కృతం పాపం శివస్థానే వినశ్రుతి, శివస్థానే కృతం పాపం గురుస్థానే వినశ్రుతి, గురుస్థానే కృతం పాపం నాస్తి స్థానే కృతం. అంటే బ్రహ్మ దగ్గర చేసిన తప్పులు విష్ణువుకి చెప్పి విష్ణువు దగ్గర ఆ తప్పులను సరిదిద్దుకోవచ్చు. అదేవిధంగా విష్ణువు దగ్గర చేసినటువంటి తప్పుల్ని మనము శివునికి చెప్పి శివుని దగ్గర పరిష్కారం పొందవచ్చు. అదేవిధంగా శివుని దగ్గర చేసిన తప్పుల్ని గురువుకి చెప్పి గురువు దగ్గర సరిదిద్దుకోవచ్చు. అయితే గురువు దగ్గర చేసిన తప్పులు మాత్రము గురువే చక్కదిద్దాలి. అంతటి గొప్పవాడు గురువు. అలాంటి గురువులు వేదికను అలంకరించిన గురువులందరికీ కూడా మా యొక్క వందనాలు తెలుపుతూ, ఇతర ప్రాంతాల్లో స్థిరపడిన వారంతా ఒకే చోటుకు చేరుకుని ఆప్యాయంగా పలకరించుకున్నారు. తీపి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ యోగాల గురించి వివరించుకున్నారు. అలాగే చదువుకున్న రోజులను గుర్తు చేసుకున్నారు. విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులు చంద్రశేఖరాచారి, అన్నపూర్ణ, చంద్రశేఖర్, పద్మావతి, రమణ, మునిరెడ్డి, చంద్రయ్య, రామయ్యలను ఘనంగా సన్మానించి జ్ఞాపికలను అందజేశారు. ఈ సందర్భంగా పలువురు ప్రసంగించారు. వారు విద్యను అభ్యసించిన పాఠశాలకు సీసీ కెమెరా, బీరువా, ఎల్ఈడి టీవీ, సిమెంట్ చైర్లను పూర్వపు విద్యార్థులు ఎంఈఓ నటరాజరెడ్డికి అందజేశారు.
ఈరోజు అర్బన్ ఏరియాలో ఉన్నటువంటి పాఠశాలల్లో 30% పిల్లలు తాగి స్కూల్కి వస్తున్నారు. నేను ఓపెన్ స్టేట్మెంట్. వాళ్ళ దగ్గర ఏమేమి ఉంటాయంటే ప్యాకెట్స్ కానీ తీస్తే ఇవేమంటాయి, గుట్కా, పాన్ పరాగా, ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి. ఎక్కడికి వెళ్తున్నాం? ఆ పిల్లలను టీచరు దబాయిస్తే వెంటనే పేరెంట్స్ వచ్చేస్తున్నాం మరుసటి రోజు. 5-6 మంది వస్తారు సార్. ఏం చేయాలా? టీచర్ ఎలా చదువు చెప్పాలా? ఎలా చదువు చెప్పాలి? ఏమైపోయింది సమాజం? ఎట్లా పోతుంది? ఎక్కడైతే 1వ తరగతి నుండి 10వ తరగతి వరకు పిల్లవాడు డిసిప్లైన్ లో ఉంటాడో, ఎక్కడైతే టీచర్ 1 నుండి 10 వరకు చెప్పేటువంటి టీచర్ డిసిప్లైన్ లో పిల్లల్ని పెంచగలుగుతాడో సమాజం బాగుంటుంది. అలాంటి స్థితి ఇప్పుడు లేదు. దయచేసి గమనించండి. మతాలు లేదు, కులాలు లేదు, ఏమీ లేదు. పిల్లలందరూ కూడా వాల్యూస్ లేకుండా పోతున్నారు. పిల్లలందరినీ మనం వాల్యూస్ తో పెంచాలా. మనం చేసే పనులు సక్రమంగా చేయాలా. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ. నాకు ఇది ఈ కళాశాలలో 3వ 4వ ఆత్మీయ సమ్మేళనం పలమనేరులో ఒకటి జరుగుతూ ఉండే. నిజంగా మనకు ఆస్తులు ఉండొచ్చు, అంతస్తులు ఉండొచ్చు, బంధువర్గాలు ఉండొచ్చు, రాజకీయ పలుకుబడి అన్నీ కూడా ఉండొచ్చు. కానీ దాంట్లో కలిగే ఆనందం కంటే రియల్గా మనకి ఇక్కడ కలిగేటువంటి ఆనందము అది అంతా ఇంత అనేటువంటిది మనం చెప్పలేనటువంటి అంత ఆనందముగా మనం నిజంగా అనిపిస్తుంది. నాకు మీ మొగాలందరూ చూస్తూ ఉంటే నేను లోకల్గానే ఉన్నాడు కాబట్టి నాకు ఉండేటువంటి 90% స్టూడెంట్స్ అందరూ నాకు రోజు చూస్తూ ఉండేటువంటి మొగాళ్ళే. ఇంకొంతమంది బయట ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు. కాబట్టి నాకేం సార్, నా పిల్లలు కూడా చదువుకొని చంద్రశేఖర్ గారు చెప్పారు, ఎవరైతే మనస్ఫూర్తిగా వాళ్ళకున్నటువంటి జ్ఞానాన్ని నలుగురికి పెంచి చేస్తే వాళ్ళ పిల్లలు వాళ్ళ కుటుంబం కూడా డెవలప్ అవుతుంది. మనం సన్మార్గంలో ఉంటే మన పిల్లలు సన్మార్గంలోనే మంచి మార్గంలోనే ఉంటారు. ఒకరికి మనము సహాయం అంటే మన చేతనైనటువంటి సహాయం చేయలనే కానీ చెడు మాత్రం ఎవరికి చేయకూడదు. నీ చేతనైతే సహాయం చేయి, లేదా వదిలేసాయి. అప్పుడే మనకు కూడా దేవుడు కొంతవరకు సహకారం అనేటువంటిది ఉంటుంది. ఈ విధంగా చేయడం వస్తుంటే ఇప్పుడు నా పిల్లలు కూడా ఏం చేస్తారంటే ఇక్కడ పొంగూరులోనే చదువుకున్నారు, సరౌండింగ్స్లోనే ఇక్కడే చదువుకున్నారు. మళ్ళీ వాళ్ళకి ఇంజనీరింగ్ అయిపోయింది. ఇద్దరు కూడా వచ్చి యుఎస్లో పనిచేస్తారు. ఎడ్యుకేషన్ అంతా బసవరాజు హై స్కూలే. ఫ్రమ్ 6th class to 10th class SSLC. అప్పుడు ఫస్ట్ ఫార్మ్, సెకండ్ ఫార్మ్, థర్డ్ ఫార్మ్, ఫోర్త్ ఫార్మ్, 5th ఫార్మ్, SSLC 6 years కంటిన్యూగా ఇక్కడనే చదివినాను నేను. ఐఎమ్ నేటివ్ ఆఫ్ పుంగనూరు. చాలామంది శిష్యులు అరేంజ్ చేసిన దీనికి దానికి చాలా సంతోషము. ఐ హ్యావ్ నెవర్ ఫర్గాట్ దిస్ అసోసియేషన్. నాగరాజరావు ప్రిన్సిపాల్, ఆయన మాకు మార్గదర్శకుడు. నటరాజరెడ్డి వీళ్ళంతా మా కొలీగ్స్. ఇక్కడ కూర్చుంటోళ్ళంతా మా కొలీగ్స్. 30 years సర్వీస్ చేసినారు ఇక్కడ. నాట్ లెస్ దాన్ 30 years. చాలామంది మగాళ్ళు నాకు కనబడిన సరిగా ఎవరురా అండి. దాంట్లో అమరావతిపల్లి ఎవరి పేరు బాబు చెంగారెడ్డి, వాళ్ళ ఊరు మా ఫాదర్ది. బాబు చెంగారెడ్డిని కనబడిస్తే అమరావతిపల్లి అంతా బాగున్నారా అని చెప్తాడు బాబు చెంగారెడ్డి. చాలామంది స్టూడెంట్స్ నా దగ్గర చదివినారు. చాలా సంతోషము. ఉన్నత పదవుల్లో ఉన్నారు. వాళ్ళకందరికీ థ్యాంక్స్. గరలలిత నీలోత్పల రుచా కవీయాం సందీనం కృపయా మామపి శివే అనేనాయం ధన్యో భవతి నచతే హనిరియత వనే వా హర్మ్యే వా సమకర నిపాతో హిమకరః దదానేతి దీనేభ్యః శ్రియమనిషం ఆశాను సదృశీ అమందం సౌందర్య ప్రకర మకరందం వికిరతి తవాస్మిన్ మందారస్తబక శుభకే యాతు చరణే నిమజ్జన్ మజ్జీవకరణ చరణే షట్చరణతాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కృష్ణా జలాలతో ప్రజల దాహార్తిని తీరుస్తాం. పుంగమ్మ
చెరువు పరిశీలనలో మధుసూదన్ నాయుడు. నలభై సంవత్సరాల తర్వాత కలిసిన పూర్వపు విద్యార్థులు. జాతీయ రహదారులు ప్రమాదకరంగా మట్టి కుప్పలు. శాస్త్రోక్తంగా జరిగిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి విగ్రహ ప్రతిష్టాపన. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.